నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో అన్నట్టుగా మారింది కవిత పరిస్థితి. సస్పెన్షన్ వేటు పట్టంతో ఎట్టకేలకు ఆమె గులాబీ దళంతో బంధాన్ని తెంచుకున్నారు. ఫ్యామిలీ పరంగా మేమంతా ఒక్కటే అంటూనే బీఆర్ఎస్ అగ్రనేతలపై కారాలు మిరియాలు నూరారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. నేడు ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కవిత. జాగృతి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్ సన్నిహితులపై ఆరోపణలు సంధించారు. నాన్నే దైవం అన్నా జర పైలం అంటూ రాజీనామా తర్వాత రాగమెత్తుకున్నారు కవిత. జనం కోసం జంగ్ సైరన్ తప్పదంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ పై కవిత చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రేవంత్, హరీష్ రావు ఒక్కటేనన్నారు కవిత. అయితే ఆమె మాటలను తెలంగాణ సమాజం నమ్ముతుందా? పలికెడిది కవిత, పలికించేదెవరు? ఇంటి గుట్టు రట్టుతో లాభం ఎవరికి? ఇన్నాళ్లు హీరోలు ఇప్పుడు విలన్లు అవుతారా? అసలు కవిత వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మరో షర్మిలను కాబోను అంటున్నారు కవిత. దీంతో జాగృతి అధినేత్రి భవిష్యత్పై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం.